భారతదేశంలో అయితే భారీ మార్పులు రాబోతున్నాయి. ఇప్పుడు ఇదివరకు ఊర్లో బస్ స్టాండ్ ఉండడం గొప్ప. ఒక బస్సు షెల్టర్ ఉంటే గొప్పైన ఊళ్ళు అనేకం. నేను చూసిన అనేక పల్లెటూళ్ళలో బస్సు షెల్టర్ కూడా ఉండేది కాదు. రోడ్డు మీద సెంటర్‌లో నుంచుంటే వచ్చి తీసుకెళ్ళిపోయేది. ఆ తర్వాత కాలంలో బస్ షెల్టర్ పెట్టడం గొప్ప. ఆ తర్వాత బస్ స్టాండ్ పెట్టడం గొప్ప. ఇప్పుడు ఎయిర్‌పోర్ట్ అనేది రొటీన్ అయిపోతుంది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే చూస్తే అటు ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఉందా? విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ ఉందా? రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ ఉందా? ఇప్పుడు భీమవరం దగ్గర అదేది తణుకు దగ్గర పెడతానంటున్నారు మన బొలిశెట్టి గారి ఏరియాలో, ఎమ్మెల్యే గారి ఏరియాలో. అట్లాగే అది సరే పక్కన పెడదాం. ఇప్పటికే లెక్క చూసుకుంటే అక్కడ భోగాపురం, విశాఖపట్నం, ఇప్పుడు రాజమండ్రి తర్వాతన ఆహ్, ఈ విజయవాడ తర్వాత అటు పక్కన చూసుకుంటే ఆహ్, నే మన తిరుపతిలో ఉందా? అటు పక్కన కర్నూలు ఉందా? కడప ఉందా? ఇప్పుడు నెల్లూరులో దగ్గర పెడతామంటున్నారా? ఇట్లాగ రాబోయే రోజుల్లో ఇంకా ఎయిర్‌పోర్ట్. ఇంకోటి కుప్పం అంటున్నారు. ఇవన్నీ ఇలా లెక్క చూసుకుంటే ఆ భారతదేశం మొత్తం మీద 44 ఎయిర్‌పోర్ట్‌లు. అందులో 4 హబ్ ఎయిర్‌పోర్ట్‌లు కూడా ఇప్పుడు ఏది సమీక్షలో గాని, రన్నింగ్‌లో గాని, పర్మిషన్ తీసుకొని గాని ఉన్నాయి. ఇవన్నీ పూర్తయిపోతే రాబోయే ఒక 10 ఏళ్ల తర్వాత చూస్తే ఇప్పటికే ఆశ్చర్యమేస్తుంటది. ఒకప్పుడు మొత్తం స్టేట్‌లో కనబడేది ఉమ్మడి స్టేట్‌లో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ఒక్కటే. విజయవాడ ఎయిర్‌పోర్ట్ జస్ట్ ఎయిర్‌పోర్ట్ ఎప్పుడో బ్రిటిషోడు కట్టించి వదిలేసినటువంటిది ఉండేది. అక్కడ ఎన్‌సీసీ వాళ్ళు ట్రైనింగులు జరిగేది. అట్లాంటిది ఇప్పుడు అక్కడ సర్వీస్ దేశమంతా అనేక చోట్ల చూస్తున్నాం ఎయిర్‌పోర్ట్‌లు. ఇక ఎయిర్‌పోర్ట్ అనేది ఒక రొటీన్‌గా ఫ్లైట్ అనేది ఒక రొటీన్ సాధనంగా మారుతోంది భవిష్యత్తులో.